భక్తి అంటే భగవంతుడిని అడగటం కాదు. భక్తి అంటే భగవంతుడికి అర్పించడం. మన దగ్గర అన్నీ పోయినప్పుడు కూడా ఇది నా దేవుడికే అని చెప్పగలిగే ఒక్క మనసుంటే చాలు. ఆ భక్తే దేవుడిని భూమి మీదికి దిగి వచ్చేలా చేస్తుంది. సముద్రం ఖాళీ అయిపోయిన రోజుల్లో విపరీతమైన కరువు వచ్చినప్పుడు ప్రజలు తిండి లేక కడుపులు మార్చుకొని తమ విలువైన సంపద చేతిలో ఉన్నా సరే ఈ సంపాదన నాది కాదు అని శివార్పణమని వదిలేసిన ఒక జాలరివాడి అద్భుతమైన శివభక్తి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పైగా అది ఆకలితో ఉన్న కాలం. సముద్రం కూడా చేతులెత్తేసిన రోజులు. ఆ ఒక్క చేప దొరికితే చాలు జాడురలకు జీవితమంతా మారిపోయేంత సంపద దొరికేది. కానీ ఆ ఒక్క చేపను చేతిలో పట్టుకొని కూడా ఇది నాది కాదు, ఇది నా శివుడిది అని చెప్పగలిగే భక్తుడు ఒకడున్నాడు. ఈ కథ మొదలయ్యేది దేవాలయంలో కాదు, రాజమహల్లో కాదు, సముద్రపు అంచున ఒక సాధారణ జాలరివాడి గుడిసెతో మొదలవుతుంది. తమిళనాడు తీర ప్రాంతంలో సముద్రానికి ఆనుకొని ఉన్న నాగపట్నం అనే ఒక చిన్న ఊరు ఉండేది. అక్కడ ప్రజల జీవితం అంతా సముద్రంపైనే ఆధారపడి ఉండేది. వీరి చేపల వేట వీరికి ఉపాధి, వారి వేటే వారికి జీవితం. ఈ ఊరిలో అందరికీ గౌరవం ఉన్న ఒక జాలరివాడు ఉండేవాడు. అతనే అక్కడ జాలరులందరికీ నాయకుడు కూడా. అతడు ధనవంతుడు కాదు, రాజు కాదు, కానీ అతని దగ్గర ఒక అపారమైన సంపద ఉంది. అతని సంపద ఏంటో తెలుసా? భక్తి, శివభక్తి. అతని నోట నుంచి ఒక్క మాటే బయటికి వచ్చేది: శివార్పణం. ప్రతిరోజు మిగిలిన జాలరులతో కలిసి సముద్రంలోకి వేటకు వెళ్ళేవాడు ఈ నాయకుడు. వల వేయగానే వచ్చిన మొదటి చేపను చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సముద్రంలోకి వదిలేసేవాడు. ఇది నాది కాదు, శివుడికి అంటూ తాను పట్టుకున్న మొదటి చేపను శివార్పణం చేసేవాడు. ఇదంతా బాగానే కొనసాగుతున్న రోజులో ఒకరోజు సముద్రం మౌనంగా ఉండిపోయింది. ఎవరికీ చేపలు పడట్లేదు. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. కానీ వల ఖాళీగానే తిరిగి వస్తుంది. ఒక్క జాలరి వలలోకి కూడా చేపలు పడట్లేదు. ప్రతి ఉదయం పడవలు సముద్రంలోకి వెళ్తున్నాయి. ప్రతి సాయంత్రం ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నాయి. విపరీతమైన కరువు వచ్చింది. ఒక్క జాలరి దగ్గర కూడా సంపద లేనేలేదు. అందరి ఇళ్లలో పొయ్యి వెలగడం మానేసింది. పిల్లల కళ్ళల్లో ఆకలి, పెద్దల కళ్ళల్లో భయం. భారం, బాధ్యత అంతా ఒక్క మనిషి మీదే పడింది. నాయకుడిగా నన్ను నమ్ముకున్న జాలరుల కుటుంబాలకు ఏదైనా చేయాలి అని. ఆ భారం అంతా నాయకుడి మీదే పడింది. అలాంటి ఒకరోజు సముద్రంలోకి వేసిన వల చరిత్రనే మార్చబోయే ఒక భారాన్ని మోసుకొని వచ్చింది. ఒకసారి అందరూ కలిసికట్టుగా గుంపులుగా సముద్రంలో చేపల వేట కోసం వెళ్ళి సముద్రంలోకి వలను విసిరారు. ఈ నాయకుడు వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎవ్వరూ కూడా చూడని కనీవిని ఎరుగని ఒక చేప పడింది. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదికి తీసుకుని వచ్చారు. ఈ బంగారు వర్ణంలో ఉన్న చేపని తీసుకొని రాజుగారికి ఇస్తే ఆ రాజుగారు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపాదిస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది ఎప్పుడూ చేపలు పట్టుకోవలసినంత అవసరం లేనంత సంపద వస్తుంది. ఇతరుల కళ్ళలో భయం, నాయకుడి కళ్ళలో మాత్రం కన్నీరు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇన్నాళ్ళు సాధారణమైన చేపనే శివుడికి అర్పించాను, కానీ ఈరోజు నా శివుడికి అద్భుతమైన కానుక దొరికింది. బంగారు వర్ణంలో దగదగా మెరిసిపోతున్న చేపను చూడగానే అతని ఒళ్ళంతా పులకరించిపోయింది. ఇది దొరికింది సంపద కోసం కాదు, ఇది దొరికింది శివుడికి అర్పించడానికి అనుకున్నాడు నాయకుడు. కానీ మిగిలిన జాలరులకు మాత్రం ఆ క్షణంలో అందరి కళ్ళల్లో ఒకే వెలుగు: ఈ బంగారు చేప మన జీవితాల్ని మార్చేస్తుంది. ఇది రాజుగారికి ఇచ్చేస్తే జీవితం అంతా తిండి దొరుకుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది అమ్ముకున్నా మళ్ళీ మనం వల వేయాల్సిన అవసరమే ఉండదు, మన అందరి కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నారు జాలరులు. కానీ అక్కడున్న జాలరి వాళ్ళందరి చూపు ఒక నాయకుడి మీదే పడింది. అతనికి ఒక అలవాటు ఉందని తెలుసు కదా, ఎవరూ ఆపలేని అలవాటు అది. మొదటి చేపని శివార్పణం చేయడం. అందరూ ఒక్కసారిగా నాయకుడి కాళ్ళ మీద పడిపోయారు. దయచేసి ఈ బంగారు వర్ణంలో ఉన్న చేపను పారేయకండి, మన పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ఆ మాటలు అతని గుండెని చీల్చేశాయి, కానీ అతని భక్తిని చీల్చేయలేకపోయాయి. నాయకుడు నెమ్మదిగా ఆ చేపను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతులు వణికిపోతున్నాయి, కళ్ళలో కన్నీళ్ళు, కానీ గొంతులో ఒక్క మాట: శివార్పణం. ఆ మాటతోనే ఆ అద్భుతమైన చేపను సముద్రంలోకి వదిలేశాడు. వెంటనే సముద్రం నిశ్శబ్దమైపోయింది. గాలి ఆగిపోయింది. ఆకాశం ఒక్కసారిగా కాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో వృషభ వాహనంపై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు జాలరివాడికి దర్శనమిచ్చాడు. శివుడన్నాడు: ఒక్క నిజమైన భక్తుడు చాలు, తానే తరించి ఇతరులను కూడా తరింపజేయడానికి అని. ఆ నాయకుడిని, అక్కడున్న జాలరి వారందరినీ కూడా తనలో ఐక్యం చేసుకుని దివ్య మోక్షాన్ని అనుగ్రహించాడు శివుడు. ఒక్క జాలరివాడి శివభక్తి అక్కడ ఉన్న జాలరి వాళ్ళందరికీ మోక్షాన్ని కలిగించింది. ఈ కథ ఒక జాలరివాడిది కాదు,
ఇది అర్పణ బుద్ధి యొక్క విజయం అని చెప్పాలి. భగవంతుడు ఇచ్చాడని చెప్పడం కాదు, ఇచ్చిన దాన్ని తిరిగి అర్పించగలగడమే నిజమైన భక్తి అని మనమందరం గ్రహించాలి. ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది మన మనసులో మొదలవ్వాలి. ఆ జాలరివాడు శివుడిని ఏమీ అడగలేదు, సంపద కోరనూ లేదు, ఆకలి వచ్చిన భక్తిని మాత్రం వదిలిపెట్టలేదు. మన దగ్గర ఏం లేదు కాబట్టి దేవుణ్ణి నమ్మడం కాదు, మన దగ్గర అన్నీ ఉన్నా కూడా అర్పించగలగడమే నిజమైన భక్తి. శివార్పణం అంటే ఒక చేప కాదు, ఒక్క మాట కాదు, మన జీవితం మొత్తం భగవంతుడి పాదాల దగ్గర పెట్టడం అని గ్రహించాలి. అందుకే ఒక నిజమైన భక్తుడు ఉంటే చాలు, ఆ భక్తితో ఎందరో తరించిపోతారు. ఇప్పటికీ నాగపట్నంలో ఆ భక్తుడి పేరుతో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ ఉత్సవం కన్నా పెద్ద పండుగ మన హృదయంలో అర్పణ బుద్ధి పుట్టినరోజే జరుగుతుంది. ఇది కట్టుకథ కాదు మిత్రులారా, ఇది ఒక జీవన మార్గం. ఈ వీడియో మొత్తం చూశాక ఒక్క నిమిషం ఆలోచించండి. మన దగ్గర ఏమీ లేకపోతే దేవుడిని నమ్మడం చాలా ఈజీ, కానీ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అర్పించగలగడమే నిజమైన భక్తి అని మీరందరూ తెలుసుకోవాలి. ఆ జాలరివాడు శివుడిని సంపద అడగలేదు, ఆకలి వచ్చినా ఆ భక్తిని మాత్రం అమ్ముకోలేదు. మన జీవితాల్లో కూడా అలాగే ఉండాలి. డబ్బు వచ్చినప్పుడు ఇది నా కష్టం అని అంటూ ఉంటాం, పోయినప్పుడు దేవుడే ఇలా చేశాడు అని అంటాం. కానీ భక్తి అంటే సుఖంలోనూ దుఃఖంలోనూ ఇది నీదే స్వామి అని చెప్పగలగడం. మన అహంకారాన్ని, మన లోభాన్ని, మన యొక్క భయాన్ని కూడా భగవంతుడికి అర్పించడం. అలా అర్పించగలిగితే శివుడు తప్పకుండా మన జీవితాన్ని దివ్యంగా మార్చేస్తాడు. ఈ కథలో వినిపించేది చేప గురించి కాదు, మన మనసు గురించి. చివరిగా ఒక్క మాట చెప్పండి, భక్తి అంటే అడగడం కాదు, అర్పించడం అని నేర్చుకోవాలి. నేను ఈ వీడియోని శివార్పణం చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీ కమెంట్స్ అన్నీ శివార్పణం చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శివార్పణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ. ఓం నమః శివాయ.